అనుదిన స్తుతి కీర్తనల గ్రంథం నుండి 1000 స్తుతులు. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమునకు మాత్రమే మహిమ కలుగును గాక. దేవుడు మన జీవితాల్లో ప్రసాదించిన మరో ఉదయ కాలాన్ని ఆయన నామస్తుతితో ఆరంభిద్దామా? స్తుతి. మీ న్యాయ విధులు బంగారము కంటెను, మేలిమి బంగారము కంటెను కోరదగినవి దేవా, మీకు స్తోత్రములు. నా విమోచకుడవైన దేవా, మీకు స్తోత్రములు. ఆపత్కాలమందు ఉత్తరమిచ్చు దేవా, మీకు స్తోత్రములు. నన్ను ఉద్ధరించు దేవా, మీకు స్తోత్రములు. పరిశుద్ధ స్థలము నుండి సహాయము చేయు దేవా, మీకు స్తోత్రములు. గడిచిన దినాన మనం చెప్పుకున్నట్లు దేవుని న్యాయ విధులు న్యాయాన్ని మరియు నీతిని నిర్దేశించే చట్టాలు. అవి బంగారము కంటెను, మేలిమి బంగారము కంటెను కోరదగినవి. కీర్తనాకారుడు ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏమిటి అంటే, మన విమోచకుడైన దేవునికి మన జీవితం యోగ్యమైన అర్పణగా ఉండాలని. ఆపత్కాలమందు అంటే అది ఎలాంటి ఆపదైనా కావచ్చు. ప్రతి పరిస్థితిలో దేవుడు మనకు ఉత్తరమిస్తాడు. ప్రతి శత్రువు నుండి విడుదలను కలుగజేస్తాడు. అదృశ్యమైన వాస్తవికమైన పాపపు శక్తులపై ఆయన విజయాన్ని అందిస్తాడు. సాతాను అపవాది శక్తుల నుండి విడుదలను ఆయన దయచేస్తారు. ఆయన పరిశుద్ధ స్థలం నుండి మనకు సహాయాన్ని అందిస్తాడు. ప్రార్థించుకుందామా? యెహోవా నిస్సి, మాకు ప్రతి శత్రువుపై విజయాన్ని దయచేయువాడా, మీకు స్తోత్రములు. యెహోవా షాలోం, సమాధానమిచ్చువాడా, మీకు స్తోత్రములు. యెహోవా షమ్మా, మాకు తోడుండువాడా, మీకు స్తోత్రములు. ఎబినేజరువైన దేవా, మా నమ్ముకొనదగిన సహాయకుడా, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను, ఈ ఛానల్ను, హ్యాండ్స్ మినిస్ట్రీని, మమ్ములను దీవించి 100 ఆశీర్వదించుమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.